అందరికీ నమస్కారం. ఇప్పటివరకు మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎలా వాడాలి మన డే టు డే కమ్యూనికేషన్ ప్రాసెస్లో అనేది డిస్కస్ చేశాము. వీడియోస్ ద్వారా నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులకి మరియు ప్రొఫెషనల్స్ కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళే పరిస్థితి లేని సందర్భంలో ఇది ఒక ప్లాట్ఫామ్ని అందరికీ యూజ్ అయిద్దనే సదుద్దేశంతో ఈ టెన్సెస్ని నేను పూర్తిగా ఒక్కొక్క టెన్స్ ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ది టెన్స్ ఒక వీడియోలో పెట్టడం జరిగింది. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ టు లెర్న్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఎ more and more perfect confident way. I hope all these videos will be very much useful to you. And today we will go ahead with the discussion and the main details about future perfect tense. And the future lo perfect tense ela manam day to day communication lo vadali ane concept ni manam ippudu నేర్చుకుందాం. సో ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనగానే మనకు పర్ఫెక్ట్ టెన్స్ అంటే కంప్లీటెడ్ యాక్షన్. పర్ఫెక్ట్ అంటే కంప్లీటెడ్ యాక్షన్. అంటే కంప్లీటెడ్ యాక్షన్ అంటే ఎలా కంప్లీటెడ్ యాక్షన్ మనం చెప్పాలి అనే పాయింట్ మనం డిస్కస్ చేసినట్టయితే, అంటే ఫ్యూచర్లో కంప్లీటెడ్ యాక్షన్ ఏంటి అనే పెద్ద డౌట్ మనకి రావాలి. ఫ్యూచర్లో కంప్లీటెడ్ యాక్షన్ అంటే ఏంటి? ఫ్యూచర్ టెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇమాజినేషన్. సో ఫ్యూచర్లో పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫ్యూచర్లో కంప్లీటెడ్ యాక్షన్. లెట్ us see the point here. What is that future లో కంప్లీటెడ్ యాక్షన్ అంటే ఎలా వస్తుంది అంటే, ఇక్కడ మనము ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఇక్కడ మోడల్ వర్బ్ ప్లస్ హ్యావ్ అన్ని 7 మోడల్స్ చెప్పాను. సింపుల్ ఫ్యూచర్ లో ఒకసారి చూడండి ఒకసారి వీడియో. 7 మోడల్స్ అంటే విల్, షెల్, కెన్, మే, మస్ట్, ఆట్ టు, నీడ్ టు. దానికి హ్యావ్ అనేది అదనంగా హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ప్లస్ మెయిన్ వర్బ్ వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ తీసుకోవాలి. అంటే డూ అనే పదానికి డన్. అంటే ఇది ఫ్యూచర్ లో అట్ దిస్ టైమ్ యాక్టివిటీ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ అని చెప్పడం అనే సిచ్యువేషన్ ని మనం వాడటం జరుగుతుంది. అంటే ఫ్యూచర్ లో కంప్లీటెడ్ యాక్షన్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి ఒక డ్రెస్ మెటీరియల్ ఇస్తాం, దాన్ని స్టిచ్చింగ్ చేయమని. అప్పుడు టైలర్ అంటాడు, మీరు రేపు ఈ టైంకి వచ్చే వరకల్లా మీ డ్రెస్ స్టిచ్చింగ్ చేయబడి ఉండును. అంటే అతను ఆ పని స్టార్ట్ చేయలే. పని స్టార్ట్ చేయకముందే ఆ పని కంప్లీట్ అవుద్దని ఊహించి చెప్పేటటువంటి సందర్భం. ఇక్కడ చూడండి లేఅవుట్ ఆఫ్ ది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? at one particular specific point of time in the future that work will be completed అని ఊహించి చెప్పేటటువంటి సిచ్యువేషన్. అందుకని ఇక్కడ 2 యారో మార్క్స్ పెట్టాను ఇక్కడ. అంటే ఫ్యూచర్లో 2 పనులని కంప్లీట్ చేయడం. అంటే ఫ్యూచర్లో ఒక పని పూర్తి అయిద్దని ఊహించి చెప్పేటటువంటి సందర్భమే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎలా వాడతాం? యూ విల్ హ్యావ్ డన్ ఇట్ బై దిస్ ఈవినింగ్. ఈ రోజు ఈవినింగ్ కల్లా ఆ పని పూర్తి చేసి ఉండును. అదే నెగిటివ్ లో చూసినట్టయితే యూ విల్ నాట్ హ్యావ్ డన్ ఇట్, యూ వోంట్ హ్యావ్ డన్ ఇట్ బై దిస్ ఈవినింగ్. ఈ రోజు ఈవినింగ్ వరకు ఆయన కంప్లీట్ చేసి ఉండడు అని అంటుంది. అదే ప్రశ్న వేస్తే విల్ హీ హ్యావ్ డన్ ఇట్ బై దిస్ ఈవినింగ్, విల్ హీ హ్యావ్ డన్ ఇట్ బై దిస్ ఈవినింగ్. ఈవినింగ్ కి కంప్లీట్ చేసి ఉంటాడా అని ప్రశ్నిస్తున్నాం. తర్వాత ఎలా ఉంటాడు అంటే ఇక్కడ WH వర్డ్ యాడ్ చేస్తాం. వై విల్ హీ హ్యావ్ డన్ ఇట్ బై దిస్ ఈవినింగ్. ఇలా మనం ఎస్ఆర్ క్వశ్చన్స్, WH వర్డ్ క్వశ్చన్స్ ఈ టెన్స్ లో వేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మీ స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇచ్చాను. సబ్జెక్ట్ లో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. అదే హెల్పింగ్ వర్బ్స్ ఏమున్నాయి? షెల్ హ్యావ్, విల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్, మస్ట్ హ్యావ్. ఇలా మోడల్ వర్బ్ ప్లస్ హ్యావ్ అన్నాను. తర్వాత మెయిన్ వర్బ్ V3 రావాలి, పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్. ఆబ్జెక్ట్ అవసరమైతే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ షల్ హ్యావ్ డన్ ద వర్క్.
by this time tomorrow అనేది టైం ఫ్రేజ్. We will have completed future tense by this time next week. You will have gone over there by this time tomorrow. They will have played cricket well. ఇలా మనం suppose he will have completed the work, she will have completed the work, it will have done the work. ఇలా ఫ్యూచర్ లో ఎస్టిమేషన్ ఏం చేస్తున్నాం అంటే ఫ్యూచర్ లో ఒక టైం వద్ద ఆ పని పూర్తి అవుద్ది అని చెప్తున్నాం. అది ఇంకా పని స్టార్ట్ అవ్వలే. Let us see some more examples here. Future perfect negative లో ఎలా వస్తుంది మరి? I will not have gone over there. You will not have done the work. You will not have spoken. She will not have found it. He will not have eaten. It will not have played. You will not any rapid speech won't have. You won't have slept. We won't have studied. They won't have studied. This is also the easiest one, substitution table, by using all these verb forms in the fourth column. ఈ ఫోర్త్ కాలం లో ఉన్న పదాలన్నీ ఉపయోగిస్తూ మనము సబ్స్టిట్యూషన్ గా మనం అన్ని పదాలను ఉపయోగిస్తూ అన్ని సబ్జెక్టులు ఉపయోగించి నెగటివ్ కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. తర్వాత టైం ఫ్రేజెస్ ఏమనుకున్నాం? బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్, డే ఆఫ్టర్ టుమారో, బై ద నెక్స్ట్ వీక్, బై ద నెక్స్ట్ మంత్, బై ద నెక్స్ట్ ఇయర్, ఇలా బై నెక్స్ట్ వీక్, ఇలా బై అని వాడుతూ నెక్స్ట్ వీక్ వరకు, నెక్స్ట్ మంత్ వరకు, నెక్స్ట్ ఇయర్ వరకు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అంటాడు నెక్స్ట్ ఇయర్ వరకు ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటాను అంటే ఈజ్ ఇన్ ద సెకండ్ ఇయర్ లో ఉన్నాడు. బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ I will have completed intermediate. అలా చెప్పడం జరుగుతుంది by using this time phrases. So let us see some more examples here for positive sentence. I shall have spoken to him. Negative అయితే I shall not have spoken to him. Question అడిగినట్లయితే will you have spoken to her? Will you have spoken to her? మీరు ఆమెతో మాట్లాడి ఉంటారా అంటే స్టార్టే చేయలేదు ఆ పని కానీ మాట్లాడి ఉంటారా అని అడుగుతున్నాం. నెగటివ్ అయితే won't you have spoken to him? అతనితో మాట్లాడి ఉండరా మీరు? ఇలా మనం ప్రశ్న వేస్తున్నాం. తర్వాత ఇంకా ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాదు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఇది టేబుల్ రాంగ్ సెలెక్షన్ అయింది. ఐ విల్ స్కిప్ దిస్ వన్. దిస్ ఈస్ టు ఇండికేట్ దిస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ టు ఇండికేట్ పాస్ట్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ లో పాస్ట్ ని ఇండికేట్ చేయడం. ఇక్కడ పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ వెన్ యూ అరైవ్. నువ్వు వచ్చేటప్పటికి నేను ఆ పని పూర్తి చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్, నేను పూర్తి చేసి ఉంటాను. షీ విల్ హ్యావ్ ఫర్గాటెన్ ఎవ్రీథింగ్. ఆమె అన్ని మర్చిపోయి ఉండును. దే విల్ హ్యావ్ హ్యాడ్ దేర్ డిన్నర్ బై దెన్. అంటే వాళ్ళు డిన్నర్ చేసి ఉంటును ఆ టైం వరకు. బై దెన్ అప్పటి వరకు. బై దెన్ అంటే అప్పటి వరకు వాళ్ళు డిన్నర్ చేసి ఉండును. వై విల్ యూ హ్యావ్ డన్ ద వర్క్ ఆఫ్టర్ కస్టమర్ కమ్స్. కస్టమర్ వచ్చిన తర్వాత ఎందుకు పని చేసి ఉంటారు మీరు? ఎందుకు అంటే కస్టమర్ విల్ నాట్ బి హ్యాపీ అని చెప్పడం. షీ విల్ హ్యావ్ ఫినిష్డ్ లంచ్ దెన్. ఆమె లంచ్ పూర్తి చేసి ఉండును అప్పటికి. హీ విల్ హ్యావ్ స్పోకెన్ టు హర్. దే విల్ హ్యావ్ స్టడీడ్ వెల్. వాళ్ళు మంచిగా చదివి ఉండును. యూ కెన్ హ్యావ్ డన్ ద వర్క్ బిఫోర్ షీ రీచెస్. ఆమె రీచ్ అయ్యే లోపు యూ కెన్ హ్యావ్ డన్ ద వర్క్. మీరు పని చేసి ఉండగలరు. వీ విల్ హ్యావ్ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్స్. ట్రైన్ వచ్చేదానికంటే ముందు మేము స్టేషన్ చేరి ఉంటాము అని గెస్ చేసి చెప్తున్నాం. తర్వాత యాంథోనీ వోంట్ హ్యావ్ అరైవ్డ్ బై దెన్. అతను ఆ టైంకి వచ్చి ఉండడు. దే వోంట్ హ్యావ్ ఫినిష్డ్ ద కార్ టుమారో. వీ వోంట్ హ్యావ్ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్స్ ద ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ వచ్చేదానికంటే ముందు మేము చేరి ఉండలేము. యూ కాంట్ హ్యావ్ ఫుల్ఫిల్డ్ యువర్ డిజైర్ బిఫోర్ యూ ప్రాక్టీస్ వెల్. అంటే ప్రాక్టీస్ చేయడానికంటే ముందు మీరు ఫుల్ఫిల్ చేయలేరు అని చెప్పడం. ఐ షల్ హ్యావ్ ఫినిష్డ్ లంచ్ బిఫోర్ దే కమ్ హియర్. వాళ్ళు వచ్చేలోపు నేను లంచ్ పూర్తి చేసి ఉంటాను. ఇది ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. ఇది ఐ షల్ హ్యావ్ ఫినిష్డ్ లంచ్ బిఫోర్ దే కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి వచ్చే దానికంటే ముందు నేను లంచ్ చేసి ఉంటాను, లంచ్ కంప్లీట్ చేసి ఉంటాను. షీ వోంట్ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్ బిఫోర్ ది గెస్ట్ కమ్. He will have played well after he practices in advance. అడ్వాన్స్ గా ఆయన ప్రాక్టీస్ చేసినట్లయితే he will have played well. అతను మంచిగా ఆడుంటాడు.
ఆడి ఉండగలడు అని ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాం. ద స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ డన్ దేర్ హోంవర్క్ వెల్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ దే సబ్మిట్. వాళ్ళు సబ్మిట్ చేసిన ముందే వాళ్ళు హోంవర్క్ కంప్లీట్ చేసి ఉండును అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి ఇక్కడ అదే కొన్ని రిపిటేషన్, ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ కాంబినేషన్ తో మనం యూజ్ చేయడం జరుగుతుంది. అంటే టు ఇండికేట్ అన్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. ఈ అనదర్ యాక్షన్ ని మనం సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలి. అంటే సింపుల్ ప్రెజెంట్ కాంబినేషన్ ప్లస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్ హియర్. వెన్ యూ అరైవ్ ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్. మీరు వచ్చినప్పుడు ట్రైన్ అక్కడి నుంచి వెళ్ళును. అంటే ద ట్రైన్ విల్ లీవ్ ద స్టేషన్ ఎట్ 9 AM. యూ విల్ అరైవ్ అట్ ద స్టేషన్ ఎట్ 9:15 AM. అంటే అక్కడ మిస్ అవుతుంది. యూ కెన్ కాల్ మీ అట్ 8 AM. ఐ విల్ హ్యావ్ అరైవ్డ్ అట్ ద ఆఫీస్ బై 8. నేను ఆఫీస్కి వచ్చి ఉంటాను, ఆ టైంకి మీరు కాల్ చేయండి. యూ కెన్ కాల్ మీ. అంటే ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా కాంబినేషన్ లో తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. దే విల్ బి టైర్డ్ వెన్ దే అరైవ్. వాళ్ళు వచ్చే వరకు వాళ్ళు అలసిపోయి ఉంటారు. అప్పుడేంటి దీని అర్థం? దే విల్ నాట్ హ్యావ్ స్లెప్ట్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అని అర్థం. అంటే వాళ్ళు నిద్రపోయి ఉండకపోవచ్చు. ద మేరీ వోంట్ బి అట్ హోమ్ వెన్ యూ అరైవ్. అంటే మేరీ అక్కడ ఉండదు. రియల్లీ వేర్ షల్ వి హ్యావ్ గాన్? ఇది క్వశ్చన్ అన్నట్టు. అంటే దీని మీనింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. హీ విల్ హ్యావ్ రీచ్డ్ దేర్ బిఫోర్ ది కస్టమర్ కమ్స్. కస్టమర్ వచ్చేదానికంటే ముందు అతను అక్కడికి రీచ్ అయి ఉండును. వెన్ షీ కుక్స్ ఫుడ్, ఆమె వంట చేస్తుంది. ద గెస్ట్ విల్ హ్యావ్ అరైవ్డ్ టు హర్ హోమ్. అంటే ఇక్కడ గెస్ట్లు రీచ్ అయి ఉండును. అంటే వాళ్ళు గెస్ట్లు వచ్చినప్పుడు రీచ్ అయి ఉన్నప్పుడు ఆమె వంట చేయును. ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఆక్యుపైడ్ దేర్ సీట్స్. అంటే సీట్స్ ఆక్యుపై చేసి ఉంటారు. బిఫోర్ ద ఇన్విజిలేటర్ కమ్స్. ఇన్విజిలేటర్ వచ్చేదానికంటే ముందు. ఇన్విజిలేటర్ రాలేదు, వాళ్ళు వచ్చి ఆక్యుపై చేయలేదు, కానీ రెండు ఎస్టిమేటెడ్ ఫ్యూచర్ యాక్షన్స్. అందుకోసం ఏమంటున్నాము? ఫ్యూచర్ లో కంప్లీటెడ్ యాక్షన్. లెట్ us see some practice questions here. Students dash go to college before the bell rings. బెల్ రింగ్ అవ్వలేదు, రింగ్ అయ్యేదానికంటే ముందు వాళ్ళు చేరుకొని ఉండును. అంటే ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్. వాళ్ళు కాలేజ్కి వెళ్ళి ఉంటారు. బిఫోర్ ద బెల్ రింగ్స్, బెల్ రింగ్ అయ్యేదానికంటే ముందు. ఇన్ ద సేమ్ వే ద ట్రైన్ డాష్ లీవ్ ద ప్లాట్ఫామ్ ఆఫ్టర్ ద షెడ్యూల్ టైం. షెడ్యూల్ తర్వాత అంటే ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్. షెడ్యూల్ టైం తర్వాతకి వెళ్ళిపోయి ఉండును. ద టైలర్ డాష్ స్టిచ్ ద డ్రెస్ బిఫోర్ ద కస్టమర్ కమ్స్. అంటే టైలర్ కస్టమర్ వచ్చేదానికంటే ముందే ఆ డ్రెస్ ని స్టిచ్ చేసి ఉండును. ద టైలర్ విల్ హ్యావ్ స్టిచ్డ్ ద డ్రెస్. ఇన్ ద సేమ్ వే దీన్ని మనం కెన్ హ్యావ్ స్టిచ్డ్ అని కూడా అనవచ్చు. మస్ట్ హ్యావ్ స్టిచ్డ్ అని కూడా తీసుకోవచ్చు. హీ డాష్ నాట్ గో టు మార్కెట్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైంకి ఆయన మార్కెట్ కి వెళ్ళి ఉండడు అంటున్నాం. He won't have gone to market. In the same way, will you have played cricket well by the next match? Next match kalla manchiga aadtara meeru ani aadi untara ani adugutunnam. Tarvata why won't he have checked the car before he starts? అంటే ఆయన స్టార్ట్ చేసేదానికంటే ముందు ఎందుకు చెక్ చేసి ఉండొద్దు అని క్వశ్చన్ చేస్తున్నాం ఫ్యూచర్ లో. దే డాష్ గెట్ ప్రాబ్లమ్స్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్ ఈ టైంకి వాళ్ళు ప్రాబ్లమ్స్ పొంది ఉండును. అంటే దే విల్ హ్యావ్ గాట్ ప్రాబ్లమ్స్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. ఇన్ ద సేమ్ వే వాట్ విల్ రాజు హ్యావ్ డన్ ద వర్క్ బిఫోర్ హిస్ ఫ్రెండ్ రీచెస్ హిస్ హోమ్. ఆ ఫ్రెండ్ వచ్చేదానికి ముందు ఆమె ఆ రాజు అనే అతను ఏం చేసి ఉండును అని ఇలా ప్రశ్నలు వేయడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ యూ కెన్ ప్రాక్టీస్ ఫ్రమ్ different sources, and also this kind of sentence you can find it, you can write, you can practice orally to get more and more perfect. And if you have any more queries or any more doubts, you please put in the comment box, and if you like that you can mention, you can like it. Otherwise, if you do not like, you can mention the reason to update further tenses as well. And use tenses contextually, get acknowledged of your right speaking skills. Thank you one and all.
And if you have already subscribed, thank you so much. If you have not yet subscribed, you can subscribe to get more and more updates from my side. And you can see, you can send the message to either mail ID or WhatsApp number or Telegram number. If you have any more doubts, you can contact me even further. Thank you one and all for watching this video.